తెలంగాణలో మరోవైపు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఇక బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ ను పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించనున్నట్లుగా తెలుస్తోంది. కాగా తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ ను కేంద్రీకరించింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల నియామకం చేపట్టనున్నారు. ఇక ఇన్ఛార్జీలను నియమించే బాధ్యతను రాష్ట్ర నేతలకు అప్పగించింది బీజేపీ హైకమాండ్. దీంతో ఇన్ఛార్జీలు ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీలో నిలిచారు. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.